ప్రస్తుతం ఇరాన్, యుఎస్ఏ, ఇజ్రాయెల్ మధ్యలో భారీగా యుద్ధం జరుగుతుంది. ఇది అందరికీ తెలిసినటువంటి అంశమే. అయితే ఇక్కడ మన దేశం పక్కనే ఉన్నటువంటి ఒక గుంటనక్క దేశం పాకిస్తాను ఇంకేముంది, మేము చర్చలు జరుపుతున్నాం, యుద్ధం ఆగిపోతుంది అని చెప్పి ఏదో బిల్డప్ ఇచ్చుకున్నారు. అమెరికా రాసిచ్చినటువంటి యాజ్ ఇట్ ఈస్ డ్రాఫ్ట్ ని ట్విట్టర్ లో పోస్ట్ చేసేసి ఇదిగో మేమే సాధించామని చెప్పి జబ్బలు జరుచుకున్నారు. బానే ఉంది. ఫైనల్ గా 21 గంటల సుదీర్ఘ చర్చలు ఫెయిల్ అవటం, జేడీ వాన్స్ తిరిగి యుఎస్ వెళ్ళిపోవటం, మరలా యుద్ధం మొదలవటం. అమెరికా చాలా గొప్పగా ప్రకటించుకుంది. ఏంటి అంటే ఇంకేముంది, మేము హర్మూజ్ ని మా హ్యాండ్ ఓవర్ చేసుకుంటున్నాం అని. బట్ ఇక్కడ ఒక విషయం ఆలోచించాల్సింది ఏంటి అంటే, అటు ఇరాన్ గాని ఇటు యుఎస్ఏ గాని ప్రపంచానికి ఉపయోగపడేటువంటి పని ఏది చెయ్యట్లా. నిన్న మొన్నటి వరకు ఓడ్లన్నీ హర్మూజ్ దగ్గర ఆగిపోయినాయి. హర్మూజ్ స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్ అంటాం, హర్మూజ్ జలసంధి. సో ఇక్కడ ఆగిపోయినాయి. ఇక్కడ ఆగిపోయినాయి అంటే ఇరాన్ ఏమన్నా దానికి అడ్డంగా చెక్ పోస్టులు కట్టి గేట్లు వేసేసి ఆపిందా అంటే లేదు, అలా ఏం ఆపల, అంతా ఓపెన్ గానే ఉంది. కాకపోతే ఏంటంటే దాంట్లో నుంచి ఓడలు వెళ్ళొద్దు అని చెప్పి హెచ్చరికలు జారీ చేసింది. మా అనుమతి లేకుండా, మేము ఎలో చెయ్యకుండా మీరు గాని వెళ్తే మీ ఓడలు ఖచ్చితంగా పేల్చేస్తామని చెప్పి బెదిరించింది. దానికి తగ్గట్టే డ్రోన్ల ద్వారానో లేదంటే యుఏఈ ఇలాంటి వాటితో భారీ స్థాయిలో వాటి మీద దాడులు జరిపింది. సో సీన్ కట్ చేస్తే చాలా ఓడలు హర్మూజ్ కి ఇటు పక్కన అటు పక్కన ఆగిపోయాయి. ఇటు నుంచి అటు వెళ్ళటానికి లేదు, అటు నుంచి ఇటు వస్తానికి లేదు. మధ్య మధ్యలో అటు చైనాకి సంబంధించిన ఓడలను కొన్నింటిని, ఇండియాకి సంబంధించినటువంటి ఓడలు కొన్నింటిని మాత్రం వదిలిపెట్టింది. ఎందుకంటే మనతో ఉన్నటువంటి సత్సంబంధాల దృష్ట్యా. ఇంకొక అంశం ఏంటంటే అమెరికా ఈ విధంగా దాడులు చేస్తది అనేటువంటి విషయం ఇరాన్ కి ఎప్పుడో తెలుసు, ఈ రోజు కాదు. రష్యా ఇంటెలిజెన్స్ ఎప్పుడో ఇరాన్ ని హెచ్చరించింది, భవిష్యత్తులో అమెరికా మీ మీద దాడి చెయ్యబోతుంది, జరగబోయేది ఇది అని చెప్పి పూర్తి వివరాలు అందించడంతో ఇరాన్ జనరల్ గా వాళ్ళు ఉత్పత్తి చేసేటువంటి క్రూడ్ ఆయిల్ లో తవి తీసేటువంటి క్రూడ్ ఆయిల్ 10 times per day తీసి వాళ్ళ సేఫ్ ప్లేస్ కి వాటిని తరలించేస్తారు క్రూడ్ ఆయిల్. సో ఇప్పుడు ఒకవేళ అమెరికా దాడి చేసి భారీగా ఏదో చేసినా చొక్క చమురు కూడా దొరకదు. సో ప్రీ ప్లాన్డ్ గా ఉంది ఇరాన్ అనేది. ఇక రెండో అంశం ఏంటి అంటే చెప్పాను కదా, మనకున్నటువంటి సత్సంబంధాల దృష్ట్యా. సో మనకు అందరితోటి సత్సంబంధాలు ఉంటాయి అనుకోండి. అటు ఇరాన్ కి మనం ఫ్రెండ్లీ కంట్రీనే, ఇజ్రాయిల్ కి ఫ్రెండ్లీ కంట్రీనే. యుఎస్ భారత్ మా ఫ్రెండ్ అని చెప్పుకునిద్ది కానీ దానంత పనికి మాలినటువంటి కుళ్ళు కుతంత్రాలు కలిగినటువంటి దేశం ఇంకోటి ఉంటుంది. ఎందుకంటే ప్రపంచంలోనే అత్యంత వరస్ట్ కంట్రీ ఏదన్నా ఉంటే అమెరికా అనే చెప్పాలి. ఎందుకంటే దానికి ఉన్నటువంటి స్వార్థం, ఆ కంట్రీ చేసేటువంటి పనులు అన్ని ప్రపంచవ్యాప్తంగా ఎక్కడో ఒక చోట ఏదో రకంగా యుద్ధాలు జరుగుతూనే ఉండాలి అని కోరుకునేది అమెరికా. ఎందుకంటే దిస్ ఎ బిగ్ వెపన్ సప్లయర్. సో వీళ్ళ ఆయుధాలు అమ్ముడు పోవాలి అంటే ఎక్కడో చోట యుద్ధం జరుగుతుండాలి. అది జరుగుతూ ఉంటేనే వీళ్ళ ఆయుధాలు అమ్ముతుంటారు ఆ దేశానికి. సో వాళ్ళ స్వలాభం కోసం ఇతర దేశాలని సర్వనాశనం చేసేటువంటి కంట్రీ అది. అంత దుర్మార్గమైనటువంటి దేశం. సో ఇంకేముంది, మేము హర్మూజ్ ని మా చేతుల్లోకి తీసుకుంటున్నాము అని చెప్పి గొప్పగా చెప్పుకున్నటువంటి ట్రంప్ అమెరికాకు చెందినటువంటి మిత్ర దేశాలకు చెందినటువంటి యుద్ధ నౌకల ద్వారా హర్మూజ్ ని సరెండర్ చేసుకున్నారు. ఫైన్, ఇక్కడ వరకు అంతా బాగుంది. నిన్న మొన్నటి వరకు 2-3 ఉన్నటువంటి అమెరికా యుద్ధ నౌకలు ఇప్పుడు దాదాపు 18 నుంచి 50 వరకు యుద్ధ నౌకలు హర్మూజ్ స్ట్రైట్ ని చుట్టుముట్టేసినాయి. మరి ఇప్పుడు అమెరికా ఏం చెప్తుంది అంటే హర్మూజ్ స్ట్రైట్ నుంచి ఎవ్వరూ కూడా వెళ్ళటానికి వీల్లేదు. ఇప్పుడు దాకా ఇరాన్ చెప్పింది కూడా అదే కదా స్వామి. ఇప్పుడు వాళ్ళు మీరు హర్మూజ్ స్ట్రైట్ నుంచి వెళ్ళడానికి వీల్లేదు అన్నారు. ఇప్పుడు మీరు వచ్చి హర్మూజ్ స్ట్రైట్ నుంచి వెళ్ళటానికి వీల్లేదు అంటున్నారు. కొత్తగా ప్రపంచ దేశాలకు ఒరిగింది ఏంటి ఇక్కడ? ఇప్పుడు మీరు వచ్చి హర్మూజ్ స్ట్రైట్ ని మేము ఆక్యుపై చేశాము, ఏ దేశానికి చెందినటువంటి నౌకలైనా ఫ్రీగా పాస్ అవ్వచ్చు, ఏదన్నా మీకు ఇబ్బంది కలిపితే మా యుద్ధ నౌకలు ఇక్కడే ఉన్నాయి, ఇరాన్ వస్తే మేము అడ్డుకుంటాము, ఇరాన్ డ్రోన్స్ గానీ యుఏఈలు గానీ ఏ వచ్చినా సరే మా డిఫెన్స్ సిస్టమ్, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఉంది, మా యుద్ధ నౌకలు మా మిసైల్స్ వీటిని అడ్డుకుంటాయి అని చెప్పి మీరు రక్షణ కల్పించి ఆ యుద్ధ నౌకల్ని హర్మూజ్ స్ట్రైట్ దాటించాలి. అయితే ఎంత వదిలేసి మీరు కూడా ఇరాన్ టైప్ లోనే హర్మూజ్ దాటడానికి వీల్లేదు అంటే వాళ్ళకి మీకు తేడా ఏంటి? ఆల్రెడీ ఏ స్టేట్ లో ఉందో ఇప్పుడు అదే స్టేట్ లో ఉంది. నిన్న మొన్నటి దాకా ఇరాన్ మిత్ర దేశాలు లాంటి ఇండియా, చైనా కన్నా కొంచెం వెసులుబాటు ఇచ్చి సిఎన్జి, పిఎన్జి, ఎల్ఎన్జి
ఇలాంటివన్నీ పెట్రోలియం, క్రూడ్ ఆయిల్ ఇలాంటి నౌకలు కొన్ని వదిలిపెట్టింది. ఇప్పుడు అది కూడా లేకుండా చేశారుగా మీరు దరిద్రం కొద్దీ. సో ఓవరాల్ గా దీని వల్ల వచ్చింది లేదు, ఒరిగింది లేదు. వీళ్ళు చేసిన పనుల వల్ల సర్వం నాశనం. ఇరాన్ మాత్రం వెనక్కి తగ్గేటువంటి పరిస్థితి అయితే కనిపించట్లేదు. మనం ఇందాక మాట్లాడుకున్నట్టు పోగొట్టుకుంటానికి ఏమీ లేనప్పుడు వచ్చేటువంటి తెగింపు ఏ స్థాయిలో ఉంటదంటే ఉన్నా పర్లా పోయినా పర్లా అనేటువంటి స్థాయిలో ఉంటది. ఇప్పుడు అదే ఇరాన్ అమెరికా మధ్య జరుగుతున్నటువంటి పరిస్థితి. ఒక అమెరికా లాంటి పెద్ద దేశాన్ని 30 రోజుల పాటు ఇరాన్ నిలువరించింది అంటే ఆల్రెడీ ఇరాన్ గెలిచినట్టే. సో అమెరికా మేము గెలిచేసాం అని జబ్బలు జరుచుకున్నంత మాత్రాన అది గెలుపు కాదు. ఇరాన్, ఇజ్రాయిల్ లాంటి రెండు అడ్వాన్స్డ్ కంట్రీస్ ని యుఎస్, ఇజ్రాయిల్ లాంటి అడ్వాన్స్డ్ కంట్రీస్ ని ఇరాన్ అనే ఒక చిన్న దేశం ఎదుర్కొంటుంది. దాని గల్ఫ్ లో ఉన్నటువంటి ఇతర ముస్లిం కంట్రీస్ దానికి ఆపోజిట్ గా పనిచేస్తూ యుఎస్ కి ఎయిర్ బేసెస్ ఇచ్చినా కూడా స్టిల్ సర్వైవ్ అవుతుంది అంటే దట్ ఈస్ ద క్యాపబిలిటీ ఆఫ్ ఇరాన్. సో ఇది పరిస్థితి. ఈ హర్మూజ్ స్ట్రైట్ పరిస్థితి త్వరలో చక్కబడుతుందని ఆశిద్దాం.